హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ స్టోరీ. ఒక కాకి ఒక హంస పోటీ. ఆ స్టోరీ. ఎంగిలి మెతుకులు తిని బలిసిన ఒక కాకి నాకన్నా గొప్ప పక్షి ఈ లోకంలోనే లేదు అని అనుకుంటూ ఉండగా దానికి ఒక హంస ఎదురైంది. ఏ క్రో హ్యావింగ్ ఈటెన్ ఆర్ట్ మీల్ got fat, thought it was the greatest bird in this world, and it came across a swan. ఆ హంస కన్నా తానే గొప్ప అని నిరూపించుకోవాలని అనుకుంటుంది. ద క్రో వాంటెడ్ టు ప్రూవ్ దట్ ఇట్ వాజ్ గ్రేటర్ దాన్ దట్ స్వాన్. దాని దగ్గరికి వెళ్ళి నేను చాలా రకాలుగా ఎగరగలను, ఎగరడంలో నాతో ఎవరూ పోటీ పడలేరు, నువ్వు నాతో పోటీకి రాగలుగుతావా అని ఛాలెంజ్ చేస్తుంది. ద క్రో వెంట్ టు ద స్వాన్ అండ్ సెడ్, ఐ కెన్ ఫ్లై ఇన్ మెనీ వేస్, నోబడీ కెన్ కాంపీట్ విత్ మీ ఇన్ ఫ్లయింగ్, కెన్ యూ కాంపీట్ విత్ మీ అని అడుగుతుంది. హంస ఎంతో వినయంగా, నాకు నీతో పోటీ అవసరం లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది, నన్ను వదిలేసే అంటుంది. స్వామ్ హంబ్లీ సెడ్, ఐ నో నీడ్ టు కాంపీట్ విత్ యూ, వన్ హ్యాస్ హిజ్ ఓన్ టాలెంట్, ప్లీజ్ లీవ్ మీ అని చెప్తుంది. కానీ కాకి, నీవు చేతగాని మాటలు చెప్పొద్దు, హంసల కన్నా కాకులే గొప్ప అని ఒప్పుకో, లేదంటే పోటీకి రా అంది. డోంట్ స్పీక్ బెల్లీ వర్డ్స్, అగ్రీ దట్ క్రోర్స్ ఆర్ greater than swans, or compete with me, said the crow. సరే, ఎటువైపు ఎగురుదాం అని హంస అడిగితే, అటు ఇటు ఎందుకు, భూమి మీద ఎగిరితే కొండలు చెట్లు అడ్డంగా వస్తుంటాయి, ఏకంగా సముద్రం మీదనే పోటీ పెట్టుకుందాం ఎగరడానికి అంటుంది. ఓకే, ఇన్ విచ్ డైరెక్షన్ షల్ వీ ఫ్లై? No need this way and that way. Over the land, some obstacles like trees and mountains will be there. So it is better to fly over the sea, said the crow. పోటీ మొదలైంది. సముద్రం ఒడ్డు నుంచి సముద్రం మీదుగా రెండు ఆ పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. సో కాంపిటీషన్ ఆఫ్ ఫ్లయింగ్ స్టార్టెడ్ ఓవర్ ద సీ బిట్వీన్ ద క్రో అండ్ ద స్వాన్. కాకి చాలా వేగంగా ముందుకెళ్ళింది. హంస వెనుకగా నిదానంగా వస్తుంది. కాకి వెనక్కి వచ్చి ఎగతాళిగా మాట్లాడుతూ మళ్ళీ ముందుకెళ్తోంది. క్రో ఫ్లూ ఫాస్ట్, స్వాన్ స్టార్టెడ్ ఫ్లయింగ్ స్లోలీ. క్రో కేమ్ బ్యాక్ అండ్ ridiculed the swan and began to fly ahead fast. చాలాసేపటి తర్వాత కాకి అలసిపోయింది, హంస అలసిపోలేదు. ఇప్పుడు హంస స్పీడ్ పెంచింది. కొంత దూరం వెళ్ళేసరికి కాకి పూర్తిగా అలసిపోయింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ద క్రో గాట్ టైర్డ్, ద స్వాన్ డిడ్ నాట్ గెట్ టైర్డ్, ఇట్ పిక్డ్ అప్ స్పీడ్ ఆఫ్టర్ ఏ లిటిల్ ఫార్ ద క్రో అట్టర్లీ టైర్డ్. ఒక్క నిమిషం ఆగి విరామం తీసుకుందామంటే ఒక చెట్టు లేదు, ఓ కొమ్మ లేదు. ఎక్కడ ఆగుతుంది? ద క్రో టు టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. దెర్ వాజ్ నాట్ ఏ ట్రీ నార్ ఈవెన్ ఏ బ్రాంచ్, వేర్ కుడ్ ఇట్ స్టే. కిందికి చూసింది, సముద్రం ఉంది. ఓపిక లేదు, పడిపోతూ ఉంది. పడిపోతే భయంకరమైన నీటి జీవులు మింగేస్తాయి. Swan saw downward. The crow saw downward. There was sea. For want of fall down, the terrible water animals will swallow it. కాబట్టి క్రిందికి దిగలేదు, పైకి ఎగరలేదు, ముందుకు పోలేదు, వెనక్కి వెళ్ళాలంటే ఒడ్డు చాలా దూరంగా ఉంది. సో ద క్రో కాంట్ ఫ్లై
డౌన్, కాంట్ ఫ్లై అప్, కాంట్ ఫ్లై అహెడ్, కాంట్ ఫ్లై బ్యాక్ బికాస్ ద షోర్ ఈస్ టూ ఫార్. విధి లేక హంస దగ్గరికి వెళ్ళి బుద్ధి గడ్డి తిని నీతో పోటీ చేశాను, చాలా పొరపాటు అయిపోయింది, నా ఓపిక అయిపోతుంది, నేను పడిపోతున్నాను, నన్ను రక్షించు అని అడిగింది. ఫర్ వాంట్ ఆఫ్ నో అదర్ వే, మై ఇగ్నోరెన్స్ మేడ్ మీ టు కాంపీట్ విత్ యూ. ఇట్స్ మై మిస్టేక్, ఐ లాస్ట్ మై పేషెన్స్, ఐఎమ్ ఫాలింగ్ డౌన్, ప్లీజ్ సేవ్ మీ. ద క్రో రిక్వెస్టెడ్ ద స్వాన్. హంసలు ఎంతో జ్ఞానం గల జీవులు. పాలు నీళ్లు కలిపినా పాలు మాత్రమే తాగి నీళ్లను వదిలేయగలవు. అంతటి గొప్ప హంస కాకిని వదిలేసి వెళ్ళలేదు కాబట్టి తన వీపు మీద ఎక్కించుకొని ఒడ్డున వదిలేసింది. స్వామ్స్ ఆర్ నాలెడ్జబుల్ బర్డ్స్, దే కన్జ్యూమ్ ఓన్లీ మిల్క్ అండ్ లీవ్ వాటర్. స్వామ్ సేవ్డ్ ద క్రో బై గివింగ్ లిఫ్ట్ ఆన్ ఇట్స్ బ్యాక్. ఆ రోజు నుంచి కాకి గర్వపు మాటలు వదిలేసింది. దట్ డే ఆన్వర్డ్స్ ద క్రో లెఫ్ట్ ద వర్డ్స్ ఆఫ్ యారగెన్స్. సో అహంకారం పనికిరాదు, శక్తికి మించిన పనిలో పోటీ పడద్దు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.